నమస్కారం అందరికీ. ఈరోజు ప్రధాన వార్తలు వచ్చేసి ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ అని చెప్పేసి ఇక్కడ ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఈయన మహారాష్ట్ర అన్నమాట. ఇక్కడ నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్ గారి చేతిలో చేసి నడుస్తున్న అతను వ్యక్తి వచ్చేసి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు అనమాట. మహారాష్ట్ర అనమాట, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంటు. సో గతంలో సోనియా గాంధీ గారితో ఆ పార్టీతో పొత్తు వల్ల ఇలా పార్టీ కూడా విడిపోయింది అనమాట. మహారాష్ట్రలో శివసేన విడిపోయింది, వీళ్ళు స్కెచ్ చేసి బీజేపీ స్కెచ్ చేసి వాళ్ళని విడగొట్టింది అనమాట. అంటే తిరుగుబాటు చేసి విడగొట్టింది. సో ఆ వార్త చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పట్టపగలే కాల్పుల మూత. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో కానిస్టేబుల్ హుస్సేన్ ఖురేషీ నేలకొరిగాడు. ఈ ఉగ్రవాదులు కలిస్తే మరి కానిస్టేబుల్ చనిపోయాడు అనమాట జమ్మూ కాశ్మీర్లో. ఆ డీటెయిల్స్ ఇచ్చారు. లాస్ట్ పేజీకి పోయింది వార్తలు. నెక్స్ట్ వచ్చేసి విపక్షాల నిరసనకు పూర్తి మద్దతు. ఇతను వచ్చేసి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి అనమాట, విజయ్. ఆ సినిమా హీరో నుంచి వచ్చేసి రాజకీయాల్లో వచ్చేసి ముఖ్యమంత్రి అయిన అనమాట. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ అనమాట ఆయన పేరు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ నీట్ పరీక్ష అంటే అసలు నీట్ పరీక్ష ఏంటంటే డాక్టర్ చదవాలనుకున్న పిల్లలకు ఈ పరీక్ష రాయాలన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. అందులో మార్క్ వస్తేనే కాలేజీలో సీట్ వస్తుంది అనమాట. మామూలుగా డిగ్రీ చదివినట్టు ఇంజనీరింగ్ చదివినట్టు కాదు, చాలా కష్టం ఉంటుంది ఆ ఎగ్జాము. ఆ ఎగ్జామ్ లీక్ అయింది. లీక్ వల్ల చాలామంది పిల్లలు చనిపోయారు అనమాట. మళ్ళీ అటెండ్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది ఆ ఎగ్జాము. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు యూత్ అంతా ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా, కేంద్రానికి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు. మన తెలంగాణకు విద్యాశాఖ మంత్రి వచ్చేసి రేవంత్ రెడ్డి ఉన్నట్టు అక్కడ దేశంలో కూడా మన దేశానికి కూడా ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి ఉన్నాడనమాట. ఆయన రాజీనామా చేయాలని పిల్లలు అడుగుతారనమాట. సో అలా చేస్తున్న ఆందోళనకి నా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి తమిళనాడు సీఎం చెప్పిండు. ఆల్రెడీ అలా పోయినట్టు కూడా ఉంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏఐ గురించి ఇచ్చారనమాట. ఏఐ యాక్ట్ చేయాలని డిసైడ్ అయిందంటే కంప్యూటర్ యాక్ట్ చేయాలని చెప్పేసి ఏఐ ఆటోమేటిక్గా చేస్తుందని ఒక వార్త ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వార్త వచ్చేసి ఈ పిల్లల్ని పోలీసు వాళ్ళు కొడుతారు. రాహుల్ గాంధీ దాన్ని ఏం చేసిందంటే, వాళ్ళ ఢిల్లీలో ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, ఆ ఆఫీస్లో టీవీలలో స్క్రీన్ చేసి టీవీలలో ప్లే చేసుకుంటూ మాట్లాడాడు అనమాట. మైక్ తీసుకొని మాట్లాడాడు. ఆ వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. విద్యార్థులు ఉగ్రవాదులు కాదు అని చెప్పేసి వారి డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవి. వాళ్ళు చెప్పినట్టు వినండి, వాళ్ళు ఏమేమి అడుగుతారో అది తీర్చండి అని చెప్పేసి అడుగుతారు అనమాట. చర్చలకు సిద్ధం సీజేపీ. నిరసనకారులపై చర్చలు నిలిపేస్తే దీక్ష ఆపేస్తా. సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారనమాట ఆ పిల్లలు. సో వాళ్ళు చెప్తారనమాట, చర్చలకు మేము సిద్ధమని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మోదీ మూల్యం చెల్లించక తప్పదు. నిన్న రాహుల్ గాంధీకి మోదీ ఇంటి ముందర ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు దెబ్బ తగిలిందనమాట, ముక్కుకు దెబ్బ తగిలినందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న ధర్నా చేశారనమాట. దాని గురించి వార్త ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చేసి ఇక్కడ కొడంగల్లో ఆయన సొంత తాలూకా కొడంగల్కి వెళ్ళి ఆ తాండూరు ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ కలిసి ధర్నా చేసినట్టు మనం వార్త చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి చినుకు లేకున్నా చేలు తడిచాయి, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా విష ప్రచారమా. ఇక్కడ బట్టి విక్రమార్క గారు తప్పుదోవ పట్టించొద్దు ప్రజలని చెప్తారు. అరువుల ఓట్లు పోకూడదు. ఇక్కడ ఈ సర్చ్ జరుగుతున్న ఓటర్ జాబితాలో అందులో ఎవరైనా నిజంగా అంటే డూప్లికేట్ ఓట్లు పోతే పోని, కానీ నిజమైన ఓట్లు ఎవరు కూడా పోకూడదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీటింగ్ పెట్టేసి వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టు వార్త చూస్తున్నాం మనం ఇక్కడ. ఎవరు ఉన్నారంటే కొప్పుల ఈశ్వర్ గారు, మరి ఎల్ రమణ గారు, శ్రీనివాస్ గౌడ్, మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, వీళ్ళంతా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్రమాస్తులు 400 కోట్లు సంపాదించని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్ గురించి ఇచ్చారనమాట. ఇంకో వార్త చూస్తున్నాం. 1 కోటి కిలోమీటర్లు 4 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ట్రిప్పుల రద్దు లెక్క ఇది. కండక్టర్ కొరతతో డిపోలోనే మరుగుతున్న కొన్ని బస్సులు. కండక్టర్ లేక బస్సులు ఉన్నా కానీ తిప్పుతలేరని ఒక వార్త ఇచ్చారనమాట. సో అది ప్రధానంగా వార్తలు చూడవచ్చు మనం. ధరల దరువు మొదలు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా, దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పి వార్త ఇచ్చారనమాట.
పప్పులు బియ్యం ధరలు కూడా పెరిగినాయి. నెల రోజుల్లో హోల్సేల్ రిటైల్ రేట్లలో 10% పైగా పెరుగుదల అని ఇచ్చారనమాట. ఇక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు ధర్నాల పేరుతో డ్రామా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుండనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రజల్ని తప్పుదో పట్టించొద్దని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. వాళ్ళ గురించి వీళ్ళు చెప్తారు, వీళ్ళ గురించి వాళ్ళు చెప్తారు, కానీ ఇంకా రైతులు ప్రజలు అర్థం చేసుకొని ఓట్ల టయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అది ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఎవరు అధికారం ఉన్నా అని మేము ఎప్పటికి ఓడిపోమనే కోరుకుంటారు. ఎవరైనా కానీ ఓడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. ఆఖరికి ఊర్లలో ఉండే వార్డు నెంబర్ కూడా మళ్ళీసారి నేను గెలవాలనుకుంటారు. కాబట్టి ఇక ముఖ్యమంత్రి అంటే మళ్ళీ నేనే గెలుస్తాను ఎవరైనా చెప్తారు. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. ప్రజలు డిసైడ్ చేశారు ఆ టైం వచ్చినప్పుడు. ఎల్నినోపై శాస్త్రీయ కసరత్తు. 30% వర్షాభావంతో అప్రమత్తమైన తెలంగాణ. ఇక్కడ ఈయన కనిపిస్తున్నాడు కదా చిన్నారెడ్డి, ఈయన వనపర్తి మాజీ ఎమ్మెల్యే అనమాట. సో మాజీ మినిస్టర్ కూడా ఆయనకు అప్పయ్యారు అనమాట. ఆయన ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాబట్టి ఎల్నినో వల్ల వచ్చే నష్టాలు ఏంది అని చెప్పేసి కమిటీ ద్వారా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుంది రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ ఆయన కనిపిస్తున్నాడు కదా ఈ ఫోటోలో. ఈ సార్ వచ్చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అనమాట. మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి వల్ల తమ్ముడు అనమాట. సో ఈయనకు కూడా మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చినట్టు. ఆయన అంటే బీజేపీలోకి పోయిండు. బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవేవి కలిసి రావడానికి వన్ ఆఫ్ ద కారణం రాజగోపాల్ రెడ్డి గారు, మరి జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ మంత్రులు అయ్యారు. మరి నా ఒక్కరికి ఇవ్వలేదు అంటుండ్రు. అయితే ఏంటంటే ఇంట్లో మరి మీ ఇంట్లో మీ అన్న ఉన్నాడు కదా మంత్రి, మరి నీకు ఒక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు అడ్డం పెడుతున్నారు అనమాట. అడ్డం పెట్టినప్పుడు మా అన్న కాపురం మా అన్నది, నా కాపురం నాదేరా భయ్, నాకెందుకు చేయరు అని చెప్పేసి నడుస్తుంది, లొల్లి నడుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వాళ్ళ భార్య పద్మావతి గారు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆయన మినిస్టర్ అయ్యండి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఇస్తే మాకు కూడా 2 ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా అడిగిండని చెప్పేసి ఇంటర్నల్గా టాక్ నడుస్తుంది. సో చెప్తున్నా అనమాట. కాంగ్రెస్ పార్టీ ఏం చేసి అది కేసీఆర్ ఏం చేసిండో మనం అట్లా చేస్తున్నాం అని చెప్పేసి చెప్తుండ్రు రాజగోపాల్ రెడ్డి. ఏదన్నా ఉన్నట్టు ముఖం మీద చెప్పేశాడు అనమాట. ఎందుకంటే నిజం చెప్పేటానికి నిష్ఠూరమైన సరే అని చెప్పి నిజం చెప్పేశాడు అనమాట. ఇక్కడ ధర్నా చూస్తే మనం పోలీసు రాజ్యం నడవదు, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. చలో లోక్ భవన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారన్నమాట. వీళ్ళ చేతులకు వీళ్ళే బీడీలు వేసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, దానం నాగేందర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అనమాట. ఇక్కడ ముగ్గురు కూడా బీడీలు వేసుకున్న వాళ్ళు ముగ్గురు అనమాట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్ అంటే హైదరాబాద్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. నెక్స్ట్ వచ్చేసి మేఘం రాగం, నగరంలో చినుకుల సవ్వడి. హైదరాబాద్లో చిన్నగా చినుకులు పడుతున్నాయని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. ఈసారి వానదేవునికి మొత్తం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద. సో అందుకు వర్షం ఏదో పడ్డతోనే కూడా కంటి తుడుపుగా పడుతుంది అనమాట. సరిపోని పడతలే అనమాట వర్షం. ఈ పిల్లగాడు ఏదో ప్రయోగం చేస్తుంటే బ్యాటరీ వేలి చచ్చిపోయింది అనమాట. ఎక్కడ ఇది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లాలో అనమాట. ఇది ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం జరిగిందనమాట. ఇక్కడ మనం చూడవచ్చు హైదరాబాద్లో ఈ అమీర్పేట పరిసర ప్రాంతాల్లో ఉంటుంది బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం. అక్కడ దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే అనమాట. సనత్ నగర్ కిందకి వస్తాయన్నమాట. బల్కంపేటకు ఈయననే ఎమ్మెల్యే. నెక్స్ట్ వచ్చేసి రెండు మోటార్లు ఇక్కడ గోదావరి నది మీద దేవాదుల ప్రాజెక్ట్ అని ఉంటుంది. మన మహబూబ్నగర్లో కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎట్లా ఉందో అక్కడ దేవాదుల ప్రాజెక్ట్ కూడా గోదావరి నది మీద ఉంటుంది. పైనుంచి వరదలు వస్తున్నాయి కాబట్టి మోటార్లు ఆన్ చేశారు అనమాట. ఇక్కడ ఆ వార్త ఇచ్చారు. ఆన్ చేయమంటే కేసులా, రైతులను మోసం చేస్తుంది బీఆర్ఎస్. అంటే ఈ దేవాదుల పంపులు ఆన్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళు ఏమైనా కేసు చేసిరని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనం ఫస్ట్ పేజీలో చదివిన వార్తలే ఉన్నాయి. ఇందులో పత్తికి ముసురు ప్రాణం, వరికి ఎల్నినో అంటే పత్తి చేలు పెట్టిన వాళ్ళకు కొంచెం ముసురు పడుతుంది కదా,
దానివల్ల కొంత న్యాయమైంది, కానీ వరికి మొత్తం ఈ వానలకు కొట్టేందుకు చాలా కష్టమైందని చెప్పి వార్త ఇచ్చారు. కరీంనగర్ శివార్లో వరి వేయకుండా ఇంకా బీడుగానే ఉన్న వ్యవసాయ భూములు. ఇక్కడ మనం చూడొచ్చు గొర్రెలు అనమాట. గొర్రెలు చెట్టు కింద పడుకున్నాయి, మేస్తున్నాయి అనమాట. వరి నాటట్లే అనమాట. ఈసారి వర్షాలు లేవు, కాలువల నీళ్ళు లేవు కాబట్టి రెస్ట్ ఇచ్చేసారనమాట, అంటే బీడు పెట్టేశారనమాట. పత్తిలో కలుపు తీస్తున్న కూలీలు. ఇక్కడ ఫోటో. అయినా అన్నదాత ఆశలు. అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే. ఇలాగ కొనసాగితే ఆరుతడి పంటలే మేలు. ఇంకా వర్షం పడుతుందేమని చూస్తున్నారు రైతులు అని చెప్పేసి ఇచ్చిరనమాట వార్త. రోడ్లపై నీరుండొద్దు, ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులు. దొంగల బీభత్సం అని కరీంనగర్ వార్తలు ఇవి. యాక్చువల్లీ ఈ కరీంనగర్ వార్తలు కూడా మెయిన్ పేపర్లోనే వస్తాయి. ఈ దొంగలు ఇట్లా బైక్ మీద వచ్చేసి గన్ చూపించి దొంగతనం చేసినట్టు ఉందన్నమాట కరీంనగర్లో. గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల్లో ఎన్నికల సందడి. ఈ యాదవులకు కూడా సహాయ సంఘం ఉంటుంది కదా, యాదవుల సంఘం, దానికి ఎలక్షన్ పెడతారంట. దాని గురించి కసరత్తు జరుగుతుందన్నమాట. ఇక్కడ తుపాకీతో బెదిరించి దుప్పటితో బంధించి దొంగతనం జరిగిందంట. నగరంలో అర్ధరాత్రి భారీ చోరీ. డమ్మీ తుపాకులు, కత్తులతో కుటుంబాన్ని బెదిరించి 54 తులాల బంగారం, 30 తులాల వెండి, 25 లక్షల నగదు, సెల్ ఫోన్లు, 2 బైకుల అపహరణ. నిందితులు వరంగల్పై పారిపోయినట్లు అనుమానం. ఇది కరీంనగర్లో జరిగిందన్నమాట దొంగతనం. దాదాపు 54 తులాలు అంటే అర్ధ కిలో బంగారం తీసుకుపోయారు. 30 తులాల వెండి అంటే వెండి కూడా 1/4 కిలో వెండి అనమాట. ఇది 25 లక్షల నగదు. బైక్ మీద ఇట్లా పోతారు కదా వీళ్ళు. సీసీ కెమెరా రికార్డ్ అయినట్టుంది. బైపాస్ రోడ్లో పెట్రోల్ బంక్ వద్ద సీసీ టీవీలో కనిపించింది అనమాట. పోలీసులు ఇంటికి పోయి మొత్తం ఎంక్వైరీ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇంత బంగారు ఉందంటే వీళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ అయి ఉంటుంది. వాళ్ళు పక్క సమాచారంతోనే వేసారనమాట, దొంగతనం చేసారనమాట. 6 దుకాణాల్లో దొంగతనం. వేములవాడలో బీభత్సం. అంతా దొంగలు, ఇంకా కరువు వచ్చింది కదా, దొంగలు కూడా తెగేసారనమాట. ఇంకా దొంగతనం చేస్తేనే మనం బతుకుతారా బాబు, లేకపోతే బతకలేమని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మహిళా తలలో దిగిన బుల్లెట్. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్. కాలేజీ పిల్లలకు ఫీజులు ఇవ్వాలి గవర్నమెంట్ అని చెప్పేసి ధర్నా చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇట్లా ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫీజు కట్టాలి, కట్టకుంటే సర్టిఫికెట్లు ఇస్తలేరు, వాళ్ళు వేరే కట్టాలని అడుగుతారు అని చెప్పేసి వార్త. నెక్స్ట్ వచ్చేసి ఈ బహదూర్గూడ అంటే ఇక్కడ శంషాబాద్లో ఉంటుంది బహదూర్గూడ. అక్కడ ప్రభుత్వ భూమి దాదాపు 600 ఎకరాలు ఉందంట. అక్కడ మెట్రో స్టేషన్ వస్తుంది, స్పీడ్ సూపర్ ఫాస్ట్ రైలు వస్తుందన్నమాట. ఆ రైలుకి సంబంధించి, ఆ భూమికి సంబంధించి గొడవ జరుగుతుందన్నమాట. అక్కడ ఉన్న రైతులు, దున్నుకుంటున్న రైతులు వచ్చేసి మేము అన్యాయం అయిపోతామని చెప్పేసి ప్రభుత్వం మీద తిరగబడ్డారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కెట్కు చమురు సెగ. అంటే పెట్రోల్ రేట్లు, యుద్ధం ఆగేటట్లేదు కదా అమెరికా మధ్యలో, ఇరాన్ మధ్యలో, అందుకోసం అని చెప్పేసి రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి ఈ మార్కెట్ చమురు ధరలు అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇచ్చారనమాట. ఈ వార్తలు వచ్చేసి ఆంధ్ర వార్తలు అనమాట. ఇక్కడ తిరుమలలో ఘోర అపచారం. అంటే ఒక అతను ఏం చేసినంటే వాడు కూడా భక్తుల్లాకి వచ్చేసి ఈ గుళ్ళో, ఇక్కడ మనం కనిపిస్తున్న గుళ్ళో ఆంజనేయ విగ్రహం ఎత్తుకెళ్ళిపోయినాడు అనమాట. దొరికిన వాడు ఇక్కడ పోలీసులు మొత్తం 20 టీంలు ఏర్పడి ఎంక్వైరీ చేసారు. దొరికిండు, కానీ వాడు ఆంజనేయ విగ్రహంతో ఏం చేస్తాడు, మళ్ళీ వాడు వచ్చుకొని కూడా నిజమైన భక్తుల్లాకి వచ్చిండు అనమాట. మంచిగా మనమన్నా అట్లా డ్రెస్ వేయగానే వాడు ఒక సామిలాగా డ్రెస్ వేసుకొని వచ్చిండు అనమాట. వచ్చి తీసుకొని పోయిండని దొరికిండు మొత్తం మీద అయితే ఈరోజు. అది వార్త చూస్తున్నాం. జడ్జీల పదవి విరమణ 61 ఏళ్ళ కంటే కోర్టులలో తీర్పు చెప్పే జడ్జీలు ఉంటారు కదా, వాళ్ళకు 61 ఏళ్ళకి అని చెప్పిందంట. 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదన 2 వారాల్లో వైఖరి తెలపాలని. అయితే వాళ్ళు 62 ఏళ్ళు అడుగుతారంట ఏజ్ ఏమో, 61కి ఇస్తామని చర్చలు నడుస్తున్నట్టుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో వార్త. నిందితులే పాలకులు అయితే నిష్పాక్షిక దర్యాప్తు ఎలా అంటే, గతంలో చంద్రబాబు నాయుడు మీద కేసు ఉన్నప్పుడు అన్ని తప్పులు చేసిండు, ఆస్తులు అదే కొన్ని
వాళ్ళ దోస్తులకు ప్రయోజనం కలిగేటట్టు చేసిండు, కుంభకోణాలు జరిగినాయని ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే మళ్ళీ కాదు ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళే సిఐడి వాళ్ళు చెప్తారని చెప్పేసి కేసు నడుస్తుందన్నమాట. చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింది కదా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, దాదాపు 3 సంవత్సరాల క్రితం అన్నమాట. 2023 ఆగస్టులో జరిగింది అది. సో ఇది జూలై అంటే దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది ఆ కేసు. అప్పుడేమో చేసిండు చంద్రబాబు నాయుడు అని చెప్పారు, ఇప్పుడేమో ఏం లేదు చంద్రబాబు నాయుడు మంచోడే, మంచి పనులు చేసిండని వాళ్ళు చెప్తారని కోర్టులో కేసు వేసారనమాట. అది ఇక ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మేలు వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు నేను తప్పు చేసినా జైలుకి వస్తా అని ఎవ్వరు అన్నారనమాట. సో అది ప్రజలు అర్థం చేసుకొని సరైన టైంలో సరైన తీర్పిస్తారనమాట ఎవరికైనా సరే. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పిండు 2000 సంవత్సరంలోనే. అంటే 2020 వరకు నేనే ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఆ వచ్చిన కరువు చంద్రబాబు నాయుని అదృష్టమైందో కానీ మామూలు కరువు కాదనమాట. కంపకట్టెలు కొట్టుకొని అమ్ముకొని బతికేటోళ్ళు మంది అప్పుడు పైసలకు. అట్లా అంత కరువు ఉన్నది. ఆ కరువులో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండు. ఎవరైనా సరే ప్రజలు తలుచుకుంటే ఓడకూడతారు, ఎంత పెద్ద మనగాడైనా ఓడిపోక తప్పదనమాట. ఇరాన్తో యుద్ధం, అమెరికా భారీ మూల్యం. ఇదేంటంటే వార్త, ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. యాక్చువల్లీ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో జరుగుతుంది, కానీ అమెరికా ఏంటంటే ఇజ్రాయెల్ తరఫున పోయిందనమాట. పోయి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది అనమాట. యుద్ధం చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇజ్రాయెల్ అనే చిన్న దేశం, దాని పైసల్లో ఏం లేవు. ఈ మొత్తం ఖర్చు అంతా అమెరికానే పెట్టాలన్నమాట. అమెరికా ఖర్చు పెడుతుంటే మరి అమెరికా వాళ్ళకి ఏమవుతుంది, అరే ఎందుకు పెడుతుర్రా ఖర్చు, మీరు మన కోసం కాదు కదా, ఎవరి కోసం పోయి మన పైసలు వేస్ట్ చేస్తారు. ఇప్పటికే 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆల్రెడీ, ఇంకో 5 లక్షల కోట్లు కావాలని అడిగితే మరి ఆపోజిషన్ ఎంపీలు ఉంటారు కదా ప్రతిపక్షంలో, వాళ్ళంతా ఎందుకు ఇవ్వాలని చెప్పి ఎదురు తిరిగిరనమాట. ఎందుకంటే ఎవరి కోసం పోయి వీడు ఖర్చు పెట్టినట్టుంది. అది వీళ్ళ పెన్నమ్మోహన్ పంచాయతీ అయితే మోగన్ తరపున వీడు పోయి పైసలు ఖర్చు పెట్టి మందు దాపి మటన్ తినిపించినట్టుంది కథ అమెరికాది. అది వాళ్ళు మారారు, ఎందుకంటే వాళ్ళు ఇవ్వడన్నా భవిష్యత్తులో మాకు ఎదుగొస్తాడు వీడు, మాకు అడ్డం తిరుగుతాడను అని అట్లా కుట్రలు చేసి వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఇక్కడ నేతన్యూ అరెస్ట్ అధికారం మా పరిధిలో లేదు మామ్దాని, ఆ పని ఫెడరల్ ప్రభుత్వం చేయొచ్చన్న న్యూయార్క్ మేయర్. ఈ మామ్దాని అనే అతను కొత్తగా గెలిచిండు అన్నమాట న్యూయార్క్లో. అమెరికాలో కూడా న్యూయార్క్ అంటే అది కూడా ఒక పెద్ద పట్టణం, దానికి మేయర్ అనమాట. ఆయన ఏం చెప్పిండంటే, ఈ నేతన్యూ అంటాడు ఇజ్రాయెల్కు అధ్యక్షుడు అనమాట. ఇజ్రాయెల్కి అధ్యక్షుడు అంటే ఈయన యుద్ధాలు చేస్తున్నాడు కదా అన్ని దేశాలతోన, ఆయన కానీ అమెరికా వస్తే అరెస్ట్ చేస్తా అని చెప్పిండు అనమాట. గతంలో చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చండి, నేను ఎందుకు అరెస్ట్ చేస్తా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, నేను ఒక జస్ట్ మేయర్ మాత్రమే అని చెప్తుండు. సేమ్ థింగ్ ఇది మనం చూస్తే గతంలో 2000 సంవత్సరాలు అనుకుంటా, దాదాపు 2002లోనూ గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అప్పుడు గుజరాత్కి. సో చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అనమాట. మన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణ కూడా ఆంధ్రాలో ఉన్నది కాబట్టి మనకు ముఖ్యమంత్రి అనమాట. హైదరాబాద్ వస్తే నరేంద్ర మోడీని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పిండు అనమాట. సేమ్ థింగ్ ఈయన కూడా అట్లనే చెప్పిండు, మా దేశం వస్తే కానీ అరెస్ట్ చేస్తున్నాడు. లాస్ట్కి వచ్చినాక మాట మార్చిండు అనమాట. సో ఇది ఈరోజున్న ప్రధాన వార్తలు. నెక్స్ట్ మనం తర్వాత చూద్దాం.